అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న బెల్లంపల్లి చౌరస్తాలో జరిగిన సంఘటనలో ఇప్పటిదాకా పోస్ట్ మార్టం కాలేదు. పోస్ట్ మార్టం కాకపోవడంతో పాటు ఇప్పటిదాకా మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. కానీ వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రస్తారోకో కూడా కుటుంబ సభ్యులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెడుతున్నాం. ముఖ్యంగా ఇటు రోడ్డుపై కూర్చుండి ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే మాకు న్యాయం చేయాలి, మా కుటుంబాలని ఆదుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ స్థానిక ఏసీపీ వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము న్యాయం చేస్తామని చెబుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, పూర్తిగా మేము స్పందించే పరిస్థితి కూడా లేదని ఇటు పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇటు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతున్నారు. మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేస్తేనే మేము ఇక్కడి నుంచి లేస్తాం, ఇక్కడి నుంచి మా బాడీలు లేవనిస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మాకు న్యాయం కావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్నారో, పోషం శంకర్తో పాటు మరో వ్యక్తి చనిపోయారు, ఇంకొకరికి తీవ్ర గాయాలైన పరిస్థితి. నందిని హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఈ యథార్థానికి భాగస్వామ్యం అయ్యారు. పూర్తిగా నిర్లక్ష్యమే చావుకు కారణమైందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి మాట్లాడించి ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏంటమ్మా ఏంది మా ప్రాబ్లం? 24 గంటలైంది చనిపోయి, ఇంకిది వరకు మమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? అక్కడ స్థలం కాడ వచ్చి చూడండి, మీలు పోదాం మేము పోదాం. ఆ స్థలంలో పని చేపించి వాళ్ళ ప్రాణాలు తీసిండ్లు. వాళ్ళ కుటుంబాలకు ఏంది? వాళ్ళ కుటుంబాలకు ఏం న్యాయం చేయాలా? మీరు పెద్దలై ఉండి ఎందుకు అత్తలేరు, ఎందుకు పట్టించుకుంటలేరు? వాళ్ళ జీవితాలు వేస్ట్ అయ్యాయి. వాళ్ళకి ఎవరు పెడతారు? అన్న కూలి చేసి బతకడాలు, ఒక కూర నుంచి వచ్చిళ్ళు పిల్లం పొల్లగాలను విడిచిపెట్టి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకు ఎవరు పట్టించుకుంటలేరు? 24 గంటల నుండి ఎందుకు ఎవరు అత్తలేరు? మీరు ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయ్యలేదు, మేము ఎట్లా న్యాయం చేస్తున్నాం? ఎందుకు పోలీసులు శవాలను తీసుకొచ్చి ఇక్కడ వేసిండ్రు? మేమైతే కుటుంబాలు రాలేదు, వృద్ధులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు రాకముందు ఇక్కడ ఎందుకు తెచ్చిపెట్టిల్లు శవాలని? అక్కడనే ఉంచాలి కదా. వాళ్ళకి ఇంకా చెప్పేదేంది? మనం పోలీసులు అంటే ఏంది? మనకి ఎక్కడున్న రక్షణ ఉండాలి కదా. వాళ్ళకి మేము కంప్లైంట్ పోయి ఇచ్చుడా? ఇంకా వాళ్ళు తీసుకొచ్చేది శవాలని ఇక్కడ వేసి వాళ్ళకైతే తెలుసు కదా. మరి ఇప్పుడు మేము ఇంకా కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? కంప్లైంట్ ఇవ్వాలి. చనిపోయిన వాళ్ళు ఏమవుతారమ్మా? చనిపోయిన మా బావ గోలెం పోషన్న, సొంత బావ, మా అక్క భర్త. ఎక్కడమ్మా? ఎవరు? చింతల మానపల్లి. ఏం జరుగుతుంది అసలు? ఏంటిది? ఎందుకు ఇప్పటిదాకా ఈ జాప్యం అవుతుంది? ఇప్పటిదాకా పోస్ట్ మార్టం ఎందుకు కాలేదు? పోస్ట్ మార్టం మాకు న్యాయం కాలేదని మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. చిన్న పిల్లగాళ్ళు ఉన్న వాళ్ళకు చాదేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళకు ఎవరైతే కూలికి పిలిచిన వ్యక్తి ఏమైనా నష్టపరిహారం ఇస్తామని వాళ్ళు ఏం చెప్తలేడు, ఏం మాట్లాడతలేడు. సంఘటన జరిగిందని మీరు అడిగినరా? అడిగినాము. అడిగితే అక్కడ మేము కూడా కూలికి పోయినామని చెప్తాడు ఆయన. 10 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరనే చేస్తాడు మా బావ పని, ఆయన దగ్గరనే చేస్తాడు. ఇప్పుడు నేనే కూలికి పోయినా అని చెప్తాడు ఆయన. మా బావ అక్కడనే పని చేస్తాడు. మా అక్కకి 2 పిల్లలు. ఆమె పరిస్థితి ఏంది? బెత్తడి భూమి లేదు, మా బావకి సెంటు భూమి లేదు, లేబర్ కార్డు లేదు. ఆయన పరిస్థితి ఏంది చెప్పుల్లి? ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు నిన్నటి నుండి. మేము ఇక్కడ రాత్రి నుండి ఇక్కడ ఏడ్చుకుంటా తినకుండా దాక్కుంటుంటే మా పరిస్థితి ఏంది? ఇది పరిస్థితి. ప్రధానంగా 24 గంటలు గడుస్తున్నాయి, కానీ ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. వెంటనే మాకు న్యాయం చేయాలి, మాకు రక్షించవలసిన పోలీసులు కూడా సరిగ్గా స్పందించట్లేదని నేరుగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే బాధితులు ఎవరైతే నిన్న చనిపోయిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో మళ్ళీ మాట్లాడిద్దాం, అసలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, చనిపోయి 24 గంటలు గడిచింది, ఏమన్నారు? ఏమని మీకు? మాకేం సమాధానం ఇవ్వలేదు సార్, ఏం సమాధానం ఇవ్వలేదు. ఇంక ఇవాళ మాకు మనిషి చూపించలేదు. మాకు చచ్చిపోయిన సేమని తెచ్చిన వారేసిన పానం ఉంటే ఏం కాకపోతే చచ్చిపోయిన సేమని తెచ్చిన వారేసిండు. ఏంటమ్మా ఇప్పుడు మీరు ఏం కావాలని అన్నారు? న్యాయం ఖచ్చితంగా జరగాలి. వాళ్ళ పిల్లలు 2 కొడుకులు, బిడ్డ పెళ్లి పెట్టుకున్నారు. వాళ్ళ బిడ్డ పరిస్థితి ఏంది? ఆమె పరిస్థితి ఏంది? ఆమె ఒక్కరోజు బయటికి వెళ్ళేది, పని చేయదు. ఇప్పుడు పోలీసుల కంప్లైంట్ ఇవ్వని సంతకం పెట్టంటాను. సంతకం పెట్టినాక పోస్ట్ మార్టం చేసి ఆడ వారెత్తలు మమ్మల్ని పట్టించుకోరు. కోట్ల చుట్టూ మేము తిరగాల్సిన అవసరం మాకేమున్నది?
కోట్ల చుట్టూ మేము ఎందుకు తిరుగుతాం? మాకు ఏమన్నా అవసరం ఉందా కోట్ల చుట్టూ తిరగడానికి? మా కోపికలు లేవు కోట్ల చుట్టూ తిరగంత, మా దగ్గర పైసలు లేవు, మేము తిరగం. మాకు న్యాయం కావాలి, ఏమి ఇస్తారో మా వాళ్ళ చేతిలో పెట్టాలి అంతే. ఎక్కడమ్మా మీ దేవురు? మాది రుద్రాపూర్. మా అన్నయ్య హనుమంతు. ఇక మా వదిన, మా అన్నయ్య, మా కోడలు, మా అల్లుళ్ళు ఇద్దరు ఉన్నారు. చెప్పరా తల్లి, మీ నాన్న నిన్న చనిపోయిన తర్వాత బాడని కూడా చూసుకోనియలేదు. మేము బాడని తీసుకుపోయి అక్కడ మీకు న్యాయం చేస్తామన్నారు, పట్టుకున్నా కూడా గుంజుకొని వెళ్ళు. నిన్నటి నుంచే ఒక్కరు న్యాయం చేస్తలేదు. సంతకం పెట్టు అని అంటారు కానీ మీకు ఇట్లా చేస్తాం గిట్లా అని ఏం చెప్తలేరు. మమ్మల్ని మా ఎవరో అంటేనంట ఒక పోలీస్ ఆయన గల్ల పట్టి ఇట్లా గట్టిగా కొట్టిండంట. ఆయన అట్లా కొట్టాల్సిన అవసరం ఏమున్నది సార్? ఈ ఆంటీ మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారట. మనుషులకు సపోర్ట్ చేయరా సార్? వాళ్ళకి సంబంధం లేదంటే వాళ్ళు ఎందుకు తేవాలి సార్ మా వాళ్ళని అక్కడనే ఉంచాలి కదా. ఎవరు మీకు పనికి పిలిచిన వాళ్ళు ఎవరన్నా రెస్పాండ్ అవుతున్నారా? ఎవరన్నా మాట్లాడినరా? వాళ్ళని ఏమన్నా అడిగే ప్రయత్నం? ఎవరు ఏం చెప్తలేరు, ఏం రెస్పాండ్ అవుతలేరు. పనికి పిలిచిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న వాళ్ళే నందిని హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు ఇద్దరు అని అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారట. మమ్మల్ని ఉంచలే అక్కడ, బాడని తీసుకొచ్చి ఇక్కడ వేసేసి పడేసిర్రు. లోపలికి కూడా ఓనుకుతలేరు మమ్మల్ని. వాళ్ళంటే ఇక్కడికి పారిపోయారట. ఎమ్మెల్యే ఎవ్వరు వస్తలేరు, మమ్మల్ని పట్టించుకుంటాం లేరు. నిన్నటి నుంచి వెళ్ళి మేము అక్కడ ఉన్నాం, మా చూడడానికి కూడా పోనిస్తలేరు మమ్మల్ని. ఏంటమ్మా అంటే ఈ మీ పనికి పిలిచిన వాళ్ళని ఏమన్నా అడిగే ప్రయత్నం చేసి అడిగినాం, వాళ్ళు ఏం చెప్తలేరు. సంతకం పెట్టండి అని అంట. సంతకం పెడితే మాకు ఏమొస్తుంది సార్? మమ్మల్ని అడ్డు ఇటు తిప్పుకోవడానికే కదా సార్. మమ్మల్ని ఘోరంగా టార్చర్ చేస్తారు. చెప్పు. మినిమం సేఫ్టీ మెజర్స్ లేకుండా ఆ కాంట్రాక్టర్ ఎవరో వాళ్ళని పనిలోకి తీసుకున్నారు. లేబర్స్కి ఏం తెలుస్తుంది అవి ఎలా తీయాలనేది? వాళ్ళు అనవసరంగా చనిపోయారు. ఆ హాస్పిటల్ టీం రెస్పాండ్ అవ్వట్లేదు, పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తుంటే వీళ్ళు ఏం చెప్తుందంటే, పోలీసులు నిన్న నేరుగా జేసీబీని తీసుకొచ్చిండ్రు, సహాయక చర్యలు చేపిండ్రు, మీతోటి పని చేసిండ్రు కదా, నిజమే కదా? ఎస్, నిజాన్ని ఒప్పుకోవాలి. వాళ్ళు వచ్చిండ్రు, ఆ బాడీలో ఉన్న వాటిని తవ్వి తీసిండ్రు, హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు సాయం చేయండి అని నిన్న నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు బాడీస్ పోస్ట్ మార్టం కూడా అవ్వలేదు. వీళ్ళని ఏం ఏంటంటే ఎందుకు మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు? ఇన్సెంట్ జస్టిస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు, ఇప్పటిదాకా కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అంటున్నారు. ఏం కావాలనుకుంటున్నారు? బాడీస్ని తీసుకొచ్చిండ్రు, నైట్ ఎవరు లేరు పోలీసులు అక్కడ. మేము వచ్చేసరికి మాకు ఇన్ఫార్మ్ చేసింది 8కి, నైట్ 10 తర్వాత ఎవరు లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళకు కాంపన్సేట్ చేయమని అడుగుతున్నాం. వాళ్ళు పోలీసులని అడిగితే ఏమంటున్నారంటే, మీరు ఒకరో ఇద్దరో వచ్చి మమ్మల్ని పర్సనల్గా కలవండి అని చెప్తున్నారు. ఆ పర్సనల్గా కలిసేది ఇక్కడే చెప్పొచ్చు కదా. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఉంటారా? బాడీస్ని ఒకసారి తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా రెస్పాండ్ అవుతారా? అది ఇక్కడ ఇన్స్టెంట్గా అడుగుతున్నారు. సో ఇక్కడ ఇప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, కాంట్రాక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే వాళ్ళు వచ్చి, దీనికి ఎమ్మెల్యేకి సంబంధం లేదు కదా, కాంట్రాక్టర్ నేరుగా కానీ వీళ్ళందరికీ ఎవరు బలం సార్ ఈ రెస్పాండ్ అవ్వాలి. వీళ్ళందరి తరపున వచ్చి మాట్లాడేవి, ఎందుకంటే వీళ్ళు ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆయన మాట్లాడి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళని అడుగుతున్నాం. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? అక్కడికి వెళ్ళి అతను అడిగితే అక్కడ లేనంటున్నాడు. ఇప్పుడు అక్కడున్న హాస్పిటల్ మేనేజ్మెంట్ మేము లేరంటున్నారు, కాంట్రాక్టర్ మాకు సంబంధం లేదంటున్నారు, తర్వాత అక్కడ ఉన్న హాస్పిటల్ మేనేజ్మెంట్ మాకు సంబంధం లేదంటున్నారు. ఇది ఎవరికి రెస్పాన్సిబిలిటీ? ఏం కావాలనుకుంటారు మీరు? చనిపోయిన కుటుంబాలకి వాళ్ళు ఏం కాంపన్సేట్ చేయాలనుకుంటున్నారో పబ్లిక్గా వచ్చి చెప్తే వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు ఇక్కడికి రావడానికి కారణం కూడా వాళ్ళు ఏం చెప్పకపోవడమే. వీళ్ళు ఎందుకు బంద్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఎందుకు బంద్ చేస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు. మెజారిటీ ఆఫ్ ద న్యూస్ ఛానల్స్ కూడా ఏం రాలేదు, ఏవో కొన్ని వచ్చినాయి. ఇది ఇన్ఫర్మేషన్ ఐడి చేయడానికి ట్రై చేస్తున్నారు. క్లియర్ కట్గా కనిపిస్తుంది మీ అందరికి కూడా. రైట్, ఇది పరిస్థితి. ప్రధానంగా ఇన్సెంట్ జస్టిస్ కావాలి. ఎవరైతే పనికి తీసుకువెళ్ళిన వారు ఉన్నారో వాళ్ళు వెంటనే మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి చూపెడుతున్నాం, ముఖ్యంగా రస్తా రోకో చేస్తున్నారు, మృతుల కుటుంబ సభ్యులు నేరుగా రోడ్డుపై కూర్చున్నారు, మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. న్యాయం చేసి వెంటనే సమస్య పరిష్కారం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కూలీలు కూడా ఎక్కువగా మోహరించిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అందరూ కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి ఒకసారి ప్రధానంగా ఏం అడుగుతున్నారో తెలుసుకుందాం.
ఏంటి బాబు ఏంది మీరు కూడా కూలేనా కూలే ఏం కావాలి? 800 తీసుకుంటారు 700 ఇస్తారు 100 దొబ్బుతాం రాలే ఎవరు బస్సులే కుత పట్టుకున్న వాళ్ళు మన ఒక మనిషి మీద ఇప్పుడు చనిపోయిన ఆయన గురించి మద్దతుగా నువ్వు వచ్చినావా ఏంది అసలు చనిపోయిన వచ్చినాం. ఇది పరిస్థితి. ప్రధానంగా చనిపోయిన ఆయనకు మద్దతుగా వచ్చినాం అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు నేరుగా అంటే ఐబీ చౌరస్తాలో ప్రస్తుతానికి వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఇటు నచ్చజెప్పే ప్రయత్నం అయితే ఇటు పోలీసులు చేస్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించిన కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెబుతున్న పరిస్థితి. అయితే మనం పోలీసులతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. మాట్లాడించి ఎందుకు డిలే కావడానికి ప్రధాన కారణం ఏముంది, అసలు ఎందుకు డిలే అవుతుంది అన్న దానిపై ఒకసారి సిఐతో కానీ లేదంటే ఏసీపీతో కానీ మాట్లాడించే ప్రయత్నం కూడా మనం ఒకసారి చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటిదాకా కంప్లైంట్ కూడా ఇవ్వలేదని ఇటు పోలీసుల తరఫున ఒక వాదన అయితే జరుగుతుంది. ఎందుకోసం ఇది జాప్యం అవుతుంది, పోస్ట్ మార్టం కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అన్న దానిపై అధికారులతో కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఏం జరిగింది సార్, ఏంటి సార్ ఎందుకు డిలే అవుతుంది? ఇప్పటిదాకా 24 గంటలు అవుతుంది, పోస్ట్ మార్టం కాలేదండి. వాళ్ళు దరఖాస్తు ఇవ్వలేదు, దరఖాస్తు ఇవ్వట్లేదు, కంప్లైంట్ ఎవరు ఇవ్వట్లేదు, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వట్లేదు. న్యాయం చేస్తాం మేము, ఇన్సెంట్ జస్టిస్ కోసం మేము ట్రై చేస్తున్నాం అంటున్నారు. ఏంటి సార్ ఏమన్నా? అది మనం ఏం లేదు, మనం న్యాయం చేయాలంటే ఎఫ్ఐఆర్ చేయాలి, పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేస్తాం. ఇది పరిస్థితి. ఇప్పటిదాకా కంప్లైంట్ ఇవ్వలేదని చెబుతున్న పరిస్థితి ఇటు పోలీసులో కనబడుతుంది. మరోపక్క న్యాయం చేయాలంటే కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేస్తామని చెబుతున్న పరిస్థితి కూడా ఇటు కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో మనం ఒకసారి చూపెడుతున్నాం. కూలీలు కూడా గుమ్మిగూడిన పరిస్థితి. కూలీలు చనిపోయిన కూలీలకు మద్దతుగా అంటే కడుపేదరికంలో ఉన్న కూలీలు 600-700లకు కూలి పనికి వస్తారు. కూలి పనికి వచ్చిన అనంతరం సేఫ్టీ ప్రికాషన్స్ చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న మేస్త్రిది కావచ్చు, ఏజెంట్ది కావచ్చు, దాంతోపాటు కాంట్రాక్టర్ది కావచ్చు ఉంటుంది. దీనికి పూర్తి స్థాయిలో ఇటు సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడమే ప్రధాన కారణం, నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రధాన కారణం అని చెబుతున్న పరిస్థితికి కనబడుతుంది. మరోపక్క నందిని హాస్పిటల్కి సంబంధించిన ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వారు ఇప్పటిదాకా స్పందించట్లేదు, కనీసం మాట్లాడలేదు. నిర్మాణం చేసే వాళ్ళే అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కడుపేదరికంలో ఉన్న మాకు డాక్టర్లు ఎందుకు ఇద్దరు భార్యాభర్తలు డాక్టర్లు అయినప్పటికీ ఎందుకు స్పందించట్లేదు, మాకెందుకు న్యాయం చేయట్లేదు, చనిపోయి 24 గంటలు గడిచినా ఎందుకు మాట్లాడలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇటు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు మాత్రం స్పష్టంగా ఒక విషయం చెబుతున్నారు, మాకు న్యాయం చేయాలి, మేము కోట్ల చుట్టూ తిరిగే ఓపిక మాకు లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ నిన్న చనిపోయిన గోడగూలి చనిపోయిన సమస్య కాస్త మంచిర్యాలలో జటిలంగా మారింది. మంచిర్యాల చౌరస్తాలో కూర్చుండే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా శంకర్ పోషంతో పాటు ఇంకొక వ్యక్తి చనిపోయిన పరిస్థితి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన పరిస్థితి. వారంతా కూడా ఇద్దరు కూడా చింతల మానేపల్లి మండలం సంబంధించిన వారిగా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన వారిగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్లకు న్యాయం చేయాలని, ఇన్సెంట్ జస్టిస్ కావాలి, వెంటనే మాకు పరిష్కారం కావాలి, మా కుటుంబాలని ఆదుకోవాలి, కడుపేదరికంలో ఉన్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.